ఐపీఎల్ 2025కు సంబంధించి మనం ఆల్రెడీ ర్యాంకింగ్ వీడియో స్టార్ట్ చేసుకున్నాం. ఒక వీడియోలో వికెట్ కీపర్స్ గురించి మాట్లాడుకున్నాం అండ్ మరో వీడియోలో బౌలింగ్ యూనిట్స్ గురించి మాట్లాడుకున్నాం. సో ర్యాంకింగ్ వీడియోస్ని అయితే మళ్ళీ రెజ్యూమ్ చేసుకుందాం. ఎందుకంటే ఇంక ఐపీఎల్ 2025 ఇంకెంతో దూరంలో లేదు, మరో 9 డేట్స్లో స్టార్ట్ కాబోతుంది. సో ఇందులో భాగంగానే మనమైతే ఈ వీడియోలో ఓపెనింగ్ పేర్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అంటే మొత్తం 10 టీంల యొక్క ఓపెనింగ్ పేర్స్ను ర్యాంక్ చేయబోతున్నాం. దీంతో మీరైతే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఆల్సో వీడియో మొత్తం చూసిన తర్వాత మీ ఫేవరెట్ ఓపెనింగ్ పేరు ఏదో కింద కామెంట్ చేయండి. నెంబర్ 10 లక్నో సూపర్ జైంట్స్. ఐపీఎల్ 2025 కోసం లక్నో టీం దగ్గర అంత స్ట్రాంగ్ ఓపెనింగ్ పేరు లేదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ స్క్వాడ్లో చూసుకుంటే అసలు డెసిగ్నేటెడ్ ఓపెనర్స్ ఎవరూ కనిపించట్లేదు. సో లక్నో టీం అయితే ఆప్షన్లో స్పెషలిస్ట్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ తీసుకోవడంలో కంప్లీట్లీ ఫెయిల్ అయింది. దీంతో వాళ్ళైతే ఓపెనింగ్ విషయంలో పెద్దగా ఎక్స్పీరియన్స్ లేని ప్లేయర్స్ చేత ఇప్పుడు ఓపెనింగ్ చేయించవలసిన పరిస్థితి ఏర్పడింది. సో ప్రజెంట్ వాళ్ళ స్క్వాడ్ బయట చూసుకుంటే మోస్ట్ లైక్లీ ఎయిడెన్ మార్కర్ మరియు మిచెల్ మార్ష్ వీళ్ళిద్దరూ ఓపెనింగ్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బట్ వీళ్ళిద్దరికి T20 ఫార్మాట్లో ఓపెనింగ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఎక్కువగా లేదు. మార్క్రమ్ కొన్ని మ్యాచ్లు ఓపెనింగ్ చేసినప్పటికీ అతనికి అసలు మంచి రికార్డ్ లేదు. యావరేజ్ 27.88గానే ఉంది అండ్ స్ట్రైక్ రేట్ కూడా బిలో 130 ఉంది. ఇక మిచెల్ మార్ష్కి చూసుకుంటే అసలు ఓపెనర్ గాడిన ఎక్స్పీరియన్స్ లేదు. 4 మ్యాచ్లో మాత్రం ఓపెనర్గా ఆడాడు అండ్ 4 మ్యాచ్లో అతని రికార్డ్ అంత మంచిగా లేదు. సో డెఫినెట్లీ ఓపెనింగ్ విషయంలో అయితే లక్నో టీంకి చాలా బిగ్ ప్రాబ్లం ఉంది. బట్ ఎనివే వాళ్ళైతే రిషబ్ పంత్తో కూడా ఓపెనింగ్ చేసి ప్రయోగం చేయొచ్చు. ప్రజెంట్ మన టీమిండియాకు T20 ఫార్మాట్లో వికెట్ కీపర్ ఓపెనర్గానే ఆడుతున్నాడు కాబట్టి మేబీ రిషబ్ పంత్ ఓపెనర్గా రావచ్చు ఈ సీజన్లో. బట్ స్టిల్ అతనికి చూసుకున్న ఓపెనర్గా పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు. సో సింపుల్గా చెప్పాలంటే లక్నో టీం జెన్యూన్ ఓపెనర్స్ లేకుండా ఈ సీజన్లోకి బరిలోకి తెగిపోతుంది. నెంబర్ 9 ఢిల్లీ క్యాపిటల్స్. ఈ టీంకి అయితే ఓపెనింగ్ విషయంలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మెయిలీ గత ఏడాది జేక్ ఫ్రేజర్ మెక్కర్క్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. సో మరోసారి అయితే ఢిల్లీ టీం అతన్ని ఓపెనర్గా కంటిన్యూ చేయొచ్చు. అయితే ఇతనికి తోడుగా ఎవరు ఆడతారనేది ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఢిల్లీ టీం దగ్గర చాలా ఓపెనింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. మెయిల్ అభిషేక్ పూరి లాస్ట్ సీజన్లో బాగానే ఆడాడు అండ్ ఆల్సో వాళ్ళ దగ్గర ఫ్యాబ్ డూ ప్లెసిస్ లాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న ఓపెనర్ కూడా ఉన్నాడు. కేఎల్ రాహుల్ చేత ఓపెనింగ్ చేయించేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే T20 క్రికెట్లో రాహుల్కి ఓపెనర్గా చాలా మంచి రికార్డు ఉంది. పైగా ముందు చెప్పుకున్నట్టే మన టీమిండియాలోకి ఇప్పుడు కంబ్యాక్ అవ్వాలంటే వికెట్ కీపింగ్ ఓపెనర్ కావాలి. దీంతో ఖచ్చితంగా రాహుల్ ఈ సీజన్లో ఓపెనర్గా ఆడేందుకు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఎనివే రాహుల్కి అయితే T20 ఫార్మాట్లో స్ట్రైక్ రేట్ విషయంలో కాస్త ఇబ్బంది ఉంది. అతనికి యావరేజ్ ఆల్మోస్ట్ 45 ఉన్నప్పటికీ స్ట్రైక్ రేట్ మాత్రం బిలో 140 ఉంది. అలాగే జేక్ ఫ్రేజర్ మెక్కర్క్ చూసుకున్న గత సీజన్లో అద్భుతంగా రాణించాడు. 230 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ ఉంది. కానీ రీసెంట్గా చూసుకుంటే మాత్రం అతని ఫామ్ చాలా దారుణంగా పడిపోయింది. ఇన్ఫ్యాక్ట్ ఐపీఎల్ తర్వాత అతనికి అసలు ఎలాంటి సక్సెస్ కూడా లేదు. సో యాజ్ ఏ ఓపెనర్గా T20 ఫార్మాట్లో JFM స్టాట్స్ అయితే దారుణంగా పడిపోయాయి. యావరేజ్ 15 ఉంది అండ్ స్ట్రైక్ రేట్ కూడా 140లోకి వచ్చేసింది. బట్ ఎనివే ఇద్దరు కనుక తమ పొటెన్షియల్కి తగ్గట్టు ఆడితే ఖచ్చితంగా చాలా మంచి ఓపెనింగ్ పేరు అవుతుంది. మెయిలీ JFM అగ్రెసివ్ రోల్ తీసుకుంటే కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ని యాంకర్ చేస్తూ వెళ్ళిపోతాడు. బట్ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళిద్దరూ ఫస్ట్ టైం కలిసి ఆడబోతున్నారు కాబట్టి ఈ ఓపెనింగ్ పేరు ఎంతవరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి. నెంబర్ 8 పంజాబ్ కింగ్స్. ఐపీఎల్ 2025 కోసం PBK's టీం దగ్గర చాలా మంచి డీసెంట్ ఓపెనింగ్ పేరు ఉంది. ఎస్పెషల్ ఆ టీం యొక్క రెగ్యులర్ ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్ గత కొన్ని సీజన్స్గా చాలా కన్సిస్టెంట్గా రాణిస్తున్నాడు. మెయిలీ పవర్ప్లేలో PBK's టీంకి కావాల్సిన ఫ్లయింగ్ స్టార్ట్స్ అందిస్తున్నాడు. సో ప్రభ్సిమ్రాన్ సింగ్ విషయంలో PBK's టీంకి పెద్దగా డౌట్స్ లేవు. బట్ అతని పార్ట్నర్ ఎవరనేది ఒక క్వశ్చన్ మార్క్. సో పంజాబ్ టీంకి అయితే జాస్ ఇంగ్లీష్ మరియు మార్కస్ స్టాయినిస్ వీళ్ళిద్దరు రూపంలో 2 ఆప్షన్స్ ఉన్నాయి. బట్ మోస్ట్ లైక్లీ జాస్ ఇంగ్లీష్ని పిక్ చేస్తారనుకుంటున్నా. ఎందుకంటే ఆఫ్లైట్ జాస్ ఇంగ్లీష్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. మెయిలీ T20 ఫార్మాట్లో చెత్తకొట్టేస్తున్నాడు అండ్ ఓపెనర్గా చూసుకున్న అతనికి చాలా మంచి రికార్డు ఉంది. 30+ యావరేజ్తో పాటు 150+ స్ట్రైక్ రేట్ ఉంది. అండ్ ముందు చెప్పుకుంటే ప్రభ్సిమ్రాన్ సింగ్ చూసుకున్న చాలా మంచి స్టాట్స్ ఉన్న T20 ఫార్మాట్లో ఓపెనర్గా. సో దీంతో ఖచ్చితంగా ఓపెనింగ్ పేరు అయితే చాలా వరకు డేంజరస్గా మారే అవకాశాలు ఉంటాయి. ఎస్పెషల్ ఇద్దరు కూడా పాకెట్ డైనమైట్ లాంటి ప్లేయర్స్, అంటే చాలా అగ్రెసివ్గా బ్యాటింగ్ చేస్తూ ఉంటారు. బట్ ఎనివే జాస్ ఇంగ్లీష్కి ఐపీఎల్ ఆడిన ఎక్స్పీరియన్స్ ఎక్కువగా లేదు. అలాగే ఫస్ట్ టైం వీళ్ళిద్దరు కలిసి ఆడబోతున్నారు. దీంతో ఈ ఓపెనింగ్ పేరు కూడా సెట్ అవ్వడానికి కాస్త టైం పట్టే ఛాన్స్ ఉంటుంది. నెంబర్ 7 కోల్కతా నైట్ రైడర్స్. గత సీజన్లో ఓపెనింగ్ విషయంలో చాలా వరకు సమస్యను సాల్వ్ చేసుకున్న టీం KKR టీం. సో వాళ్ళైతే ఐపీఎల్ 2024లో కప్ గెలిచారంటే ఓపెనర్స్ పాత్ర గట్టిగానే ఉంది. మెయిలీ సునీల్ నారాయణ్ ఓపెనర్గా బ్రిలియంట్ కంబ్యాక్ ఇచ్చాడు. గత సీజన్లో చాలా రన్స్ చేశాడు. సో దీంతో మరోసారి ఖచ్చితంగా KKR టీం అతను ఓపెనర్గా కంటిన్యూ చేయొచ్చు. బట్ అతని పార్ట్నర్ విషయానికి వస్తే మాత్రం ఈసారి ఫిల్ సాల్ట్ లేడు. వాళ్ళైతే క్వింటన్ డీకాక్ మరియు రమణాలో గుర్బచ్ వీళ్ళిద్దరిని తీసుకున్నారు. అయితే వీళ్ళిద్దరిలో మోస్ట్ లైక్లీ క్వింటన్ డీకాక్ను ఓపెనర్గా ఆడిస్తారేమో అనిపిస్తుంది. ఎందుకంటే డీకాక్ గుర్బాచ్తో పోలిస్తే చాలా కన్సిస్టెంట్ బ్యాట్స్మెన్. సో వాళ్ళకి సునీల్ నారాయణ అలానే ఒక ఎక్స్ప్లోజివ్ బ్యాట్స్మెన్ కాబట్టి మరి ఎండ్లో ఉండే బ్యాట్స్మెన్ మంచి యాంకర్ ఇన్నింగ్స్ ఆడే బ్యాట్స్మెన్ కావాలనుకుంటారు. దీంతో ఇనిషియల్గా క్వింటన్ డీకాకే ఛాన్స్ ఇవ్వచ్చు. ఒకవేళ అతను ఫెయిల్ అయితే అప్పుడు గుర్బాచ్ వస్తాడు. సో నారాయణ మరియు డీకాక్ అయితే T20 ఫార్మాట్లో ఓపెనర్గా ఆడిన ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువగా ఉంది. మెయిల్ ఒకరు అగ్రెసివ్గా ఆడితే మరొకరు ఇన్నింగ్స్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. బట్ ఎనీ ఓపెనింగ్ పేర్ లాస్ట్ టైం అనంత స్ట్రాంగ్ ఓపెనింగ్ పేర్ అయితే కాదు.
గత సీజన్ వాళ్ళకి సునీల్ నారాయణ మరియు ఫిల్ సాల్ట్ ఇద్దరు వండర్స్ క్రియేట్ చేశారు. కానీ ఈసారి చూసుకుంటే మాత్రం ఆ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ లేదు. అలాగే నరేన్ వీక్నెస్ కూడా ఈసారి కనిపెట్టేసేందుకు ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో చూడాలి మరి ఈసారి కూడా కేకేఆర్ టీం యొక్క ఓపెనింగ్ పేరు సక్సెస్ అవుతుందా లేకపోతే ఏమైనా బ్యాక్ఫైర్ అవుతుందా అనేది. నెంబర్ 6 ముంబై ఇండియన్స్. IPL 2025 కోసం వీళ్ళ దగ్గర కూడా చాలా వరకు మంచి డీసెంట్ ఓపెనింగ్ పేరే ఉంది. బట్ అలా అని చెప్పి ముంబై ఓపెనింగ్ పేరు లాస్ట్ టైం ఉన్నంత గట్టిగా ఉందని మాత్రం చెప్పలేం. ఎందుకంటే ఈసారి వాళ్ళకి లాస్ట్ టైం ఉన్నట్టు ఇషాన్ కిషన్ లేడు. సో ముంబై టీం అయితే ఆబ్వియస్లో ఒక ఓపెనర్గా రోహిత్ శర్మని కంటిన్యూ చేస్తారు. అండ్ లాస్ట్ టైం అతను చాలా బాగా పెర్ఫామ్ చేశాడు. CSK టీం మీద సెంచరీ కూడా కొట్టాడు. కానీ ఈసారి చూసుకుంటే మాత్రం అతనికి ఓపెనింగ్ పార్ట్నర్ మారబోతున్నాడు. సో ముంబై టీం అయితే ఆప్షన్లో విల్ జాక్స్ మరియు రియాన్ రెకల్టన్ ఇద్దరిని తీసుకున్నారు. బట్ వీళ్ళిద్దరు ఎవరిని ఓపెనర్గా ఆడిస్తారనేది ఒక క్వశ్చన్ మార్క్లా మారింది. సో స్టార్టింగ్లో మనమంతా విల్ జాక్సన్ ఆడిస్తారేమో అనుకున్నాం. బట్ నాకైతే మేబీ ముంబై టీం రియాన్ రెకల్టన్తో వెళ్తారేమో అనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్గా అతని ఫామ్ చాలా బాగుంది. మెయిన్లీ T20 ఫార్మేట్లో ఓపెనర్గా అతనికి ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే మంచి రికార్డ్ కూడా ఉంది. 30+ యావరేజ్తో పాటు 140+ స్ట్రైక్ రేట్ ఉంది. పైగా అతనికి లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కాబట్టి లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కూడా మెయింటైన్ అవుతుంది. సో ఆబ్వియస్లీ మనమైతే రోహిత్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పుకోని అవసరం లేదు. వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఓపెనర్స్. మరి ముఖ్యంగా లాస్ట్ టైం క్యాప్టెన్సీ లేని కారణంగా అతని బ్యాటింగ్ కూడా ఇంప్రూవ్ అయింది. సో ఖచ్చితంగా రోహిత్ విషయంలో ముంబై టీంకి పెద్దగా ప్రాబ్లం ఉండదు. కానీ రియాన్ రెకల్టన్ ఎంతవరకు రాణిస్తాడనేది ఒక క్వశ్చన్ మార్క్. ఎస్పెషల్లీ అతను ఫస్ట్ టైం IPL ఆడబోతున్నాడు. సో చూడాలి మీరు ఓపెనింగ్ పేరు ముంబై టీంకి ఎలా వర్కౌట్ అవుతుంది అనేది. నెంబర్ 5 చెన్నై సూపర్ కింగ్స్. IPL 2025 కోసం వీళ్ళ దగ్గర అయితే చాలా స్ట్రాంగ్ ఓపెనింగ్ పేరు ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఆల్రెడీ టెస్ట్ ఇంప్రూవ్ అయిన ఓపెనింగ్ పేరు ఉంది. సో ఈసారి అయితే CSK టీంకి రుతురాజ్ గైక్వాడ్ మరియు డెవాన్ కాన్వే వీళ్ళిద్దరు ఓపెనింగ్ చేయబోతున్నారు. అండ్ ఓపెనింగ్ పేరు గతంలో ఎంత సక్సెస్ఫుల్ అని నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మెయిన్లీ 2023లో CSK టీం కప్ గెలవడంలో ఈ ఓపెనింగ్ పేరు చాలా కీ రోల్ ప్లే చేసింది. సో T20 ఫార్మాట్లో చూసుకుంటే వీళ్ళిద్దరికి ఓపెనర్స్గా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఇద్దరు కూడా 4,000 కంటే ఎక్కువ పరుగులు చేశారు. అండ్ ఆల్సో యావరేజ్ చూసుకున్న ఇద్దరిది 40+ ఉంది. బట్ స్ట్రైక్ రేట్ విషయంలోనే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మెయిన్ ఓపెనర్గా డెవాన్ కాన్వే స్ట్రైక్ రేట్ చూసుకుంటే బిలో 130 ఉంది. వేరే రుతురాజ్ గైక్వాడ్కి మాత్రం బాగుంది, 140+ స్ట్రైక్ రేట్ ఉంది. సో ఇద్దరు ప్రీవియస్కి ఇవే స్ట్రైక్ రేట్స్తో సక్సెస్ చూశారు. దీంతో ఖచ్చితంగా మరోసారి అదే రిపీట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ గతంతో పోలిస్తే సీజన్కు బ్యాటింగ్ వికెట్స్ ఎక్కువ అయిపోతున్నాయి. కంప్లీట్లీ రన్ ఫెస్ట్ చేయడం కోసం 5 వికెట్స్ తయారు చేస్తున్నారు. దీంతో స్ట్రైక్ రేట్ సరిపో, కనీసం 145+ అయినా సరే ఉండాలి. సో ఈ సీజన్లో రుతురాజ్ గైక్వాడ్ మరియు డెవాన్ కాన్వే ఈ ఓపెనింగ్ పేరు సక్సెస్ అవ్వాలంటే వీళ్ళు ఇంకా గేమ్ని స్టెప్అప్ చేయాలి. ఇంకా ఎక్కువ అగ్రెసివ్గా బ్యాటింగ్ చేయగలిగితే ఖచ్చితంగా చాలా డేంజరస్ ఓపెనింగ్ పేరుగా మారుతారు వీళ్ళు కూడా. సో చూడాలి మరి ఆల్రెడీ సెట్ అయిన ఓపెనింగ్ పేరు తమ హీరోయిక్స్ని మళ్ళీ రిపీట్ చేస్తారా లేదా అనేది. నెంబర్ 4 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. గత 2 సీజన్స్కి ఓపెనింగ్ విషయంలో పెద్దగా సమస్య లేని టీం RCB టీం. సో వాళ్ళకైతే విరాట్ కోహ్లీ మరియు ఫ్యాఫ్ డు ప్లెసిస్ ఇద్దరు కూడా చాలా మంచి సాలిడ్ ఓపెనర్స్కి ఉండేవారు. బట్ రాబోయే సీజన్ కోసం చూసుకుంటే మాత్రం RCB టీం యొక్క ఓపెనింగ్ పేరులో మార్పు జరగబోతుంది. విరాట్ కోహ్లీకి తోడుగా వాళ్ళు ఈసారి ఫిల్ సాల్ట్ని తీసుకున్నారు. సో ఇద్దరికైతే యాజ్ ఓపెనర్స్గా చూసుకుంటే T20 ఫార్మాట్లో చాలా అంటే చాలా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది. మెయిన్లీ ఫిల్ సాల్ట్ ఓపెనర్గా 6,000 కంటే ఎక్కువ పరుగులు చేశారు T20 ఫార్మాట్లో. అండ్ ఆల్సో విరాట్ కోహ్లీ చూసుకున్న T20 ఫార్మాట్లో ఓపెనర్గా క్లోజ్ టు 5,000 రన్స్ చేశాడు. సో ఎక్స్పీరియన్స్ వైజ్ చూసుకుంటే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు. బట్ ప్రాబ్లం ఏంటంటే విరాట్ కోహ్లీ కన్సిస్టెంట్గా ఆడతాడు, బట్ స్ట్రైక్ రేట్ తక్కువ ఉంది. వేరే సాల్ట్ చూసుకుంటే చాలా అగ్రెసివ్గా ఆడతాడు, బట్ యావరేజ్ తక్కువ ఉంది. సో దీనివల్ల ఓపెనింగ్ పేరు కన్సిస్టెంట్గా సక్సెస్ చూడగలదనేది ఒక క్వశ్చన్ మార్క్. అయితే కాంబినేషన్ పరంగా చూసుకుంటే మాత్రం గతంతో పోలిస్తే కాస్త బెటర్. లాస్ట్ టైం విరాట్ కోహ్లీ మరియు ఫ్యాఫ్ డు ప్లెసిస్ ఇద్దరు కూడా చాలా వరకు యాంకర్ కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్లు ఆడేవారు. కానీ ఈసారి చూసుకుంటే మాత్రం కోహ్లీ యాంకర్ ఇన్నింగ్స్ ఆడితే ఫిల్ సాల్ట్ అగ్రెసివ్ బ్యాటింగ్ చేయగలడు. దీంతో వాళ్ళ కాంబినేషన్ బాగా సెట్ అయ్యేందుకు ఛాన్స్ ఉంటుంది. పైగా సీజన్లో చూసుకుంటే ఇద్దరు కూడా బాగానే పర్ఫామ్ చేశారు. బట్ ఎనివే రీసెంట్గా వాళ్ళిద్దరు ఫామ్ చూసుకుంటే విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్తో ఇబ్బంది పడుతున్నాడు. అండ్ ఫిల్ సాల్ట్ ఈ మధ్యకాలంలో అసలు ఫామ్లోనే లేడు. మళ్ళీ మన టీమిండియాతో జరిగిన సిరీస్లో చూసాం అతను ఎక్కువగా సక్సెస్ చూడలేదు. సో వీటి నుండి బయటికి రాగలిగి ఇద్దరు బ్యాట్స్మెన్ తమ పొటెన్షియల్ తగ్గట్టు ఆడితే మాత్రం ఖచ్చితంగా మంచి సక్సెస్ చూస్తారు. నెంబర్ 3 రాజస్థాన్ రాయల్స్. రాబోయే సీజన్ కోసం ఈ టీం దగ్గర అయితే చాలా మంచి ఓపెనింగ్ పేరు ఉంది. మెయిన్ ఇప్పటివరకు మనం చెప్పుకున్న ఓపెనింగ్ పేర్స్ అన్ని కూడా హైబ్రిడ్ ఓపెనింగ్ పేర్స్. ఉంటే ఒక ఫారెన్ ప్లేయర్ లేకపోతే ఒక ఇండియన్ ప్లేయర్, అదర్వైజ్ ఇద్దరు ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారు. బట్ RR టీం యొక్క ఓపెనింగ్ పేర్లో ఉండబోయే బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇద్దరు కూడా ఇండియన్ ఓపెనర్సే, అది కూడా మన టీమిండియా తరపున ఆడుతున్న వాళ్ళు. సో సంజు శాంసన్ మన టీమిండియాకు T20 ఫార్మాట్లో ఓపెనర్గా ఆడుతున్నాడు. అండ్ జైస్వాల్ చూసుకుంటే టెస్ట్ ఫార్మాట్లో ఓపెనర్గా ఆడుతున్నాడు. దీంతో ఖచ్చితంగా ఇద్దరు ప్లేయర్స్ యొక్క కాంబినేషన్ చాలా డెడ్లీగా మారేందుకు ఛాన్స్ ఉంటుంది. పైగా లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కావడం, అలాగే ఇద్దరు కూడా అగ్రెసివ్ ప్లేయర్స్ కావడం ఆ టీంకి ఇంకా కలిసి వస్తుంది. సో ఆల్రెడీ జైస్వాల్ అయితే T20 ఫార్మాట్లో యాజ్ ఓపెనర్గా చాలా ప్రూవ్ చేసుకున్నాడు. ఇన్ఫాక్ట్ అతనికి 30+ యావరేజ్తో పాటు 150+ స్ట్రైక్ రేట్ ఉంది. పైగా రీసెంట్గా అతని ఫామ్ కూడా చాలా బాగుంది, కన్సిస్టెంట్గా రన్స్ కొడుతున్నాడు. అండ్ సంజు శాంసన్ చూసుకున్న T20 ఫార్మాట్లో ఓపెనర్గా మారిన తర్వాత మంచిగానే సక్సెస్ చూశాడు. చివరిగా ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్లో మాత్రం ఎక్కువ రన్స్ కొట్టలేకపోయాడు. బట్ స్టిల్ ఓపెనర్గా మాత్రం అతను చాలా డేంజరస్ ప్లేయర్. సో నాకు తెలిసి స్ట్రైక్ రేట్ పరంగా ఇద్దరు బ్యాట్స్మెన్కి పెద్దగా సమస్య లేదు. కేవలం సంజు శాంసన్ యావరేజే తక్కువ ఉంది. అదర్వైజ్ ఓపెనింగ్ పేరు ఇంకా డెడ్లీగా ఉండేదే.
సలాను సంజు శాంసన్ యాజ్ ఓపెనర్కి ఐపీఎల్ 2025 చాలా ముఖ్యం. ఎందుకంటే ఐపీఎల్ అతని పెర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని నెక్స్ట్ మన టీమిండియాలో కంటిన్యూ అవుతాడో లేదనేది డిసైడ్ అవుతుంది. అలాగే జైస్వాల్కి చూసుకున్న తన ఓన్ ప్రాస్పెక్టివ్లో తనకు కూడా కంబ్యాక్ కావాలి. T20 ఫార్మాట్లో కూడా తను ఓపెనర్గా కంబ్యాక్ చేయవలసిన అవసరం ఉంది. సో టీమిండియా పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే వీళ్ళకి పోటీ పడవచ్చు. దీనివల్ల ఓపెనింగ్ పేరు రాబోయే సీజన్లో చాలా అంటే చాలా డెడ్లీగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నెంబర్ 2 గుజరాత్ టైటన్స్. ఐపీఎల్ 2025 కోసం ది మోస్ట్ స్టేబుల్ అండ్ కన్సిస్టెంట్ ఓపెనింగ్ పేరు గుజరాత్ టీం దగ్గర ఉంది. సో టీం తరపున అయితే వాళ్ళ కెప్టెన్ శుభ్మన్ గిల్ మరియు జాస్ బట్లర్ ఇద్దరు ఓపెనింగ్ చేయబోతున్నారు. అండ్ వాళ్ళ ప్రీవియస్గా ఐపీఎల్ ఎంత సక్సెస్ చూసారని నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇద్దరు కూడా ఒకే సీజన్లో 800 కంటే ఎక్కువ రన్స్ కొట్టారు. 2022లో బట్లర్ ఆరెంజ్ క్యాప్ గెలుచుకుంటే 2023లో శుభ్మన్ గిల్ గెలుచుకున్నాడు. సో ఇద్దరు ఓపెనర్స్ దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటంటే కన్సిస్టెంట్గా ఆడగలరు, అట్ ది సేమ్ టైం అగ్రెసివ్గా కూడా ఆడగలరు. మెయిన్లీ జాస్ బట్లర్ అతనికి T20 ఫార్మాట్లో ఓపెనర్గా 41 యావరేజ్తో పాటు 147 స్ట్రైక్ రేట్ ఉంది. అండ్ శుభ్మన్ గిల్కి చూసుకున్న క్లోజ్ టు 38 యావరేజ్ ఉంది. అండ్ ఆల్సో స్ట్రైక్ రేట్ కూడా 138 వరకు ఉంది. సో ఎక్స్పీరియన్స్ వైజ్ చూసుకుంటే ఆల్రెడీ ఇద్దరు T20 ఫార్మాట్లో చాలా మ్యాచ్లు ఓపెనర్గా ఆడేసి ఉన్నారు. పైగా ఇద్దరు ఎప్పటికీ ఐపీఎల్లో చాలా సెంచరీస్ కొట్టున్నారు. ఎస్పెషల్లీ బ్యాట్స్మెన్ నిలబడ్డారంటే వంటి చేత మ్యాచ్లు గెలిపించగలరు. మ్యాచ్ విన్నర్ కైండ్ ఆఫ్ ప్లేయర్స్ ఇద్దరు కూడా. సో ఖచ్చితంగా రాబోయే ఐపీఎల్ 2025 అయితే ఓపెనింగ్ పేరు దగ్గర నుండి మనమైతే ఎక్కువ రన్స్ చూడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెంబర్ 1 సన్ రైజర్స్ హైదరాబాద్. ఐపీఎల్ 2025 కోసం ది బెస్ట్ ఓపెనింగ్ పేరు ఉన్న టీం SRH టీం. సో వీళ్ళ దగ్గర అయితే ఇద్దరు ఎక్స్ట్రాడినరీ పవర్ హిట్టర్స్ ఉన్నారు. మెయిల్ అభిషేక్ శర్మ ప్రజెంట్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. అండ్ ట్రావిస్ హెడ్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సో ఓపెనింగ్ పేరు లాస్ట్ ఇయర్ ఎంత రచ్చ చేసిందో మనం కళ్ళారా చూసాం. ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్లో కూడా ఓపెనింగ్ టీంని అవుట్ ప్లే చేశారు. మెయిన్లీ పవర్ ప్లేలో యావరేజ్గా 80 కంటే ఎక్కువ పరుగులు రాబడుతూ పోయారు. సో అభిషేక్ శర్మ మరియు ట్రావిస్ హెడ్ ఇద్దరు కూడా చాలా డేంజరస్. ఇన్ఫాక్ట్ మన నితీష్ కుమార్ రెడ్డి ఆల్రెడీ ఒకసారి చెప్పాడు మెంటల్ నా కొడుకులు. సో ఇద్దరికైతే T20 ఫార్మాట్లో ఓపెనర్స్గా మామూలు రికార్డ్ లేదు. ఇద్దరికి 34 యావరేజ్ ఉంది. అండ్ స్ట్రైక్ రేట్ చూసుకుంటే ఐబీకేమో 166 ఉంది, హెడ్కు 174 ఉంది. విచ్ మీన్స్ ఇద్దరికి కలిపి యావరేజ్గా 170 స్ట్రైక్ రేట్ ఉంది. సో ఇప్పటివరకు మనం చెప్పుకున్న ఓపెనింగ్ ప్లేయర్స్లో ఎవరికి కూడా 150+ స్ట్రైక్ రేట్ లేదు. ఇద్దరు ఓపెనర్స్ కూడా 150+ స్ట్రైక్ రేట్స్ లేవు. కానీ SRH ఓపెనర్స్ చూసుకుంటే మాత్రం ఇద్దరికి కూడా 165+ స్ట్రైక్ రేట్ ఉంది. అని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇద్దరు ఎంత డిస్ట్రక్టివ్ బ్యాట్స్మెన్ అనేది. ఇన్ఫాక్ట్ ఓపెనింగ్ పేరు కారణంగానే SRH టీం ఆ 250+ స్కోర్ ఏదో నార్మల్ స్కోర్లో మార్చేశారు. ఇంతకుముందు 250 కొట్టాలంటే అది ఒక గొప్ప గగనంలా ఉండేది. కానీ SRH టీం గత సీజన్లో దాన్ని ఒక నార్మల్ థింగ్లా మార్చేశారు. సో గత సీజన్లో అన్నట్టు ఈ సీజన్లో కూడా వాళ్ళు ఆడారంటే 300 కూడా ఈసారి పాసిబుల్ అయిపోతుంది. చూడాలి మీరు రాబోయే సీజన్లో ఓపెనింగ్ పేరు ఇంకెన్ని కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తారనేది. సిటీ గైస్ ఐపీఎల్ 2025 ఆడబోయే ఓపెనింగ్ పేర్స్ యొక్క టాప్ 10 ర్యాంకింగ్. మరి మీరు ఏ టీం దగ్గర స్ట్రాంగ్ ఓపెనింగ్ పేరు ఉందనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిల్ ఇక్కడ నుండి మనం 3 months పాటు ఐపీఎల్ వీడియోస్ చేసుకోబోతున్నాం. దీంతో మీరు కనుక ఐపీఎల్ వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.